Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The topic for today is Midnight Melody. Midnight Melody. The text is from Psalms 42 verse 8. కీర్తనలు 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవితాదయ నా దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు, మిడ్ నైట్ మెలోడీ. మన జీవితంలో కష్టములు ఆపదలు సంభవిస్తుంటాయి. అలాంటి సమయంలో మన యొక్క దృక్పథం వైఖరి ఎలా ఉండాలి? ఈ 42వ కీర్తన 43వ కీర్తన గమనించినప్పుడు ఈ కోరు కుమార్ రచించిన కీర్తనలు ఇవి చాలా శ్రేష్టమైనవి. ఈ వాక్య భాగంతో బాగా ధ్యానం చేయండి. నీ దేవుడు ఏమాయో నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీరు నాకు అన్నపానములాయను. They were in deep distress. They were in agony. They were in despair. వారి ప్రాణం వారు కరిగిపోతున్నది, కృంగిపోయి ఉన్నది, తొందరపడుతున్నది. అలాంటి సందర్భములో అలలన్నీ తరంగములన్నీ వారి మీద పొర్లి ఉన్నాయి. ఇలాంటి స్థితిగతుల్లో వారు ఉన్నప్పుడు, కీర్తనకారుడు ఉన్నప్పుడు, వారు దేవుని మందిరములో పనిచేసేవారు, సేవ చేసేవారు, వారికి ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు అంటున్నాడు, రాత్రి వేళ ఆయన కూర్చున్న కీర్తనయు. క్రిస్టియన్స్, ద సార్ట్ ఆఫ్ పీపుల్ హూ సింగ్ ఇన్ మిడ్ నైట్. క్రైస్తవులు అంటే ఎవరనగా కష్టకాలమునందు రాత్రి వేళలో ఎందు పాటలు పాడేవారు, శ్రవణమైన సంగీతాన్ని వినిపించేవారు. They won't keep quiet. They would sing praises unto the mighty God. అపొస్తలుడైన పౌలు శీలలు చెరసాల ఉన్నప్పుడు అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం కొట్టబడ్డారు. బొండకాయలు సంఖ్యలతో బిగించారు, చెరసాల ఉన్నారు. ఆ బంధకాల ఉన్నప్పుడు కూడా దే సాంగ్ సాంగ్స్, వారు కీర్తనలు పాడుచూ ఉండిరని ఖైదీలు వినుచూ ఉండిరి. ఎంత చక్కగా పాడారో మనకు తెలియదు, ఊహించుకోగలం మనం. ఊకందనిది. దర్ బీట్ ఇన్ బ్లాక్ అండ్ బ్లూ, బట్ స్టిల్ దర్ సింగింగ్ ఎట్ మిడ్ నైట్, అర్ధరాత్రి వేళ. యేసు క్రీస్తు ప్రభు తాను శిలువకు అప్పగించబడక మునుపు శిష్యులను ఒకడు యూదా ఇస్కారియోతు అని అప్పగించక మునుపు పేతురు ముమ్మారు ఎరగని బొక్కక ముందు వాళ్ళ మేడగదిలో పస్కాను ఆచరించిన తర్వాత వాక్య భాగంలో ఉన్నది, అంతటా వారు కీర్తన పాడి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం, అంతటా కీర్తన పాడి ఒలీవ కొండలకు వెళ్ళిరి. That's going to be arrested. That's going to be betrayed by Judas Iscariot. ఆ సందర్భంలో కూడా ప్రభు వారికి నేర్పించాడు. శిష్యులందరూ పాట పాడుతూ గెత్సెమనే తోటకు వారు వెళ్ళారు. Christians sing not only at sunrise, they also sing at midnight. సూర్యోదయం మాత్రమే కాదు, అరుణోదయం మాత్రమే కాదు, కానీ చీకటి వేళ అర్ధరాత్రి వేళ పాటలు పాడేవారు. అంటే కష్టకాలంలో కూడా పాటలు పాడేవారు అనే విషయం మనం చూస్తున్నాం. గాడ్ యూజెస్ అవర్ మిడ్ నైట్ సాంగ్స్ టు కీప్ us till the morning. అర్ధరాత్రి వేళ మనం పాడిన పాటలు ఉదయకాలం సజీవులుగా ఉంచే దేవుడే ఉంటున్నాడు. సాంగ్స్ టర్న్ మిజరీ ఇంటూ ప్రేయర్. పాటలు నిజముగా దుఃఖాన్ని ప్రార్థనగా మారుస్తాయి. వాక్య భాగంలో
8వ వచనం, 42 వచనం, నా జీవితాంతం దేవుని గురించి ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. The songs turn into misery. The second songs confront the logic of despair. Why are you so troubled? You cannot speak to God. You may still be able to sing. మాట్లాడే స్థితిలో ఉన్నప్పుడు పాటలు పాడవచ్చు. అది పాటలు కానీ నిరాశను దూరం చేస్తాయి. సాంగ్స్ గ్లోరిఫై ద గాడ్ హూ హియర్స్. 42వ కీర్తన 8-10 వచనాలు. Songs prepare the way for joy. 43వ కీర్తన 4వ వచనం, నాకు ఆనంద సంతోషము కలిగే దేవుని యొద్దకు చేరుదును. దిస్ పవర్ ఆఫ్ ది మిడ్ నైట్ మెలడీ సాంగ్స్. కాబట్టి పిల్లరా, కష్టకాలం ఉన్నప్పుడు, నీవు మూలుగులతో ఉన్నప్పుడు, యూ కెన్ సింగ్ మెలోడియస్ సాంగ్స్ అంటు ద లార్డ్. దేవుడు తప్పకుండా నేను నెమ్మదిస్తాడు. అలాంటి నెమ్మది ప్రభునికి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, నీ స్తోత్రాలు తండ్రి. అర్ధరాత్రి వేళ పౌరుషుల పాటలు పాడినారు, స్తుతించినారు తండ్రి. కోరు కుమారు ప్రభానైనా వారు కృంగిన సమయంలో స్తుతించినారు, పాటలు పాడారు. మా తండ్రి మీకు స్తోత్రాలు. మీరు అప్పగించబడక మునుపు తండ్రి శిష్యులతో కలిసి కీర్తన పాడి ఒలీవ కొండలకు వెళ్ళారనే వాక్య భాగంలో రాయబడి ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు నైనా. అన్ని మంచిగా ఉన్న పాటలు పాడడం కాదు, కానీ దుఃఖ సమయాల్లో, దుఃఖ సాగరంలో మునిగి ఉన్నప్పుడు మా తండ్రి కృంగిన వేళ ప్రభునైనా కీర్తించి పాటలు పాడి నాయన ఎంతో నెమ్మది పొందే కృపను, సంతోష ఆనందాలు పొందే కృపని ఇవ్వగలందుకు మీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారి జీవితంలో దాని గొప్ప కార్యాలు జరిగించగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.